ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ప్రజా ఉద్యమ ర్యాలీలు చేపట్టనున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో నిరసన ర్యాలీలతో పాటు ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టింది వైసీపీ. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పిలుపునివ్వడం జరిగింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ని పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఇప్పటికే చూసుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు కదా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఏపీ వ్యాప్తంగా? రైట్ రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల్లో కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, విజయవాడలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల్లో ఈ ర్యాలీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కొనసాగుతుంది. ప్రధానమైన డిమాండ్ ఏ రకంగా ఉంటుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పేద విద్యార్థుల చదువుల కోసం 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మిస్తే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం డబ్బు మేర కోరిక, కమిషన్ల మేర కోరికతో ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతాను. ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం గారా పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు ప్రతి కార్యక్రమం గారా ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లో పెట్టి ఆ కమిషన్ తీసుకుని రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారు. చదువులో ఒక సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు. ఎవరైతే డాక్టర్ల కళలు కనాలని చెప్పని కోరుకుందో వాళ్ళ కళల్ని ఈరోజు నీరు గార్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. కాబట్టి దాదాపుగా మన అక్టోబర్ 10వ తారీఖు నుంచి 1 కోటి సంతకాల కార్యక్రమం ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో స్వచ్ఛందంగా ప్రజానికం వచ్చి రోడ్డు మీదకి వచ్చి సంతకాలు పెడుతున్నారు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ చేయమంటే వేలాదిగా ప్రజానికం ఈరోజు తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళకూడదని చెప్పని ఈరోజు ప్రజానికం మాకు మద్దతు ఇచ్చారు. ఈ సంతకాలన్నీ గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మెరలు వంచైనా ఇది ప్రైవేటీకరణ ఆపకుండా మేము ఇచ్చేస్తాం. అంటే ప్రధానంగా చూసుకుంటే మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, కావాలనే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కావాలని రాజకీయ దురుద్దేశంతో ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల ప్రజలకే లబ్ధి చేకూరుతున్నారు. ఈరోజు మేము కట్టాం, మొన్న దాకా 12 మెడికల్ కాలేజీ రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చూసారా పోలీసులు వచ్చి రోప్ పార్టీలు పెట్టి ప్రజానికాన్ని ఆపే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ విధంగా దౌర్జన్యాలు కానివ్వండి, ఈ విధంగా దౌర్జన్యం కానీ పోలీసులు పెట్టి కానివ్వండి, 100 మంది అని చెప్పని ఈరోజు ఈ విధంగా లిడ్ చేస్తున్నారు. అన్నీ గారు చూస్తున్నాం. ప్రజానికం ఈరోజు మద్దతు ఇస్తుంటే ఈరోజు పోలీసుతో వాళ్ళ ఆపాదన చూస్తున్నారు. ఒక్కసారి చూడమని చెప్పండి. ఇది చూసేనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆందోళన కొనసాగుతోంది. దానిలో భాగంగానే విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగుతోంది. ఒకవైపు పోలీస్ ఆంక్షలు, మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కూడా ఇక్కడ చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.